నీళ్లలో పుష్పాలు కలిపి ఆ పుష్పాలతో శివుడికి అభిషేకం చేయండి. అలా చేస్తే తొందరలోనే ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ఇల్లు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్లో విపరీతంగా కోట్లు గడిస్తారు. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సోమవారం శివుడిని పూజించేటప్పుడు మీరు ఏ శివుడి ఫోటో పెడుతున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ శివుడి ఫోటో పెడితే దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది. శివలింగం ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకుంటారు, శివలింగం లేని వాళ్ళు ఫోటోకు పూజ చేస్తారు. ఆ ఫోటో ఎలా ఉండాలి? శివుడు కైలాస శిఖరం మీద కూర్చొని ఉన్న ఫోటోకు పూజ చేశారనుకోండి, విపరీతంగా ధనలాభం కలుగుతుంది. కైలాస శిఖరం మీద శివుడు ఆ మంచు కొండ మీద కూర్చొని ఉన్నట్లుగా ఉన్న ఫోటోకి పూజ చేస్తే కనుక మీరు ఏ పుష్పాలతో పూజ చేసినా సరే విశేషంగా ధనయోగం కలుగుతుంది. అలాగే శివుడు పార్వతీ సమేతుడై ఉన్న ఫోటో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఫోటోలో ఉంటారు. అలాంటి ఫోటోకి కనుక మీరు పూజ చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. కుటుంబంలో గొడవలు ఉన్న వాళ్ళు ఎవరైనా